టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటే మనం ఏంటంటే జపాన్ అనుకుంటాం, లేదా చైనా అనుకుంటాం. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ పేర్లొస్తాయి. మనం వేరే కంట్రీల పేరు చెప్తాం తప్ప, మన ఇండియా పేరు మనం చెప్పడానికి కొంచెం ఆలోచిస్తాం. బట్ ఏంటంటే ఈ కంట్రీలు ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్‌లో ఏదైతే టెక్నాలజీస్ డెవలప్ చేస్తున్నాయో, ఆ టెక్నాలజీస్ అన్నీ కూడా మనకి ఒక 15థ్ సెంచరీ, 14థ్ సెంచరీ ఆ టైంలోనే మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఆళ్ళు ఆ టెక్నిక్స్ ఫాలో అయ్యి ఉన్నారు. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే మనకి అడ్వర్టైజ్‌మెంట్ అనేది చాలా తక్కువ. ఏంటంటే మన పాత ఎవరైతే మన పూర్వీకులు ఏదైతే కనిపెట్టారో, లేదంటే వాళ్ళు క్రియేట్ చేసినయి ప్రమోట్ చేయడంలో కూడా మనం చాలా ఫెయిల్ అయ్యాం. దాంట్లో మనం ఫస్ట్ థింగ్ చూసుకుంటే లేపాక్షి టెంపుల్. అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇన్వెన్షన్ మన పూర్వీకులతో చూసుకుంటే. అంటే మనకి వీరభద్ర స్వామి ఆలయం ఉంటుందండి లేపాక్షి టెంపుల్ అంటే. అయితే అక్కడ హై బజ్ క్రియేట్ చేసిందేంటంటే అక్కడ 70 పిల్లర్స్ అంటే వీరభద్ర స్వామి ఆలయంలో ఒక నాట్య మండలి ఉంది. అక్కడ ఆ సరౌండింగ్స్‌లో ఏంటంటే ఒక 70 పిల్లర్స్‌తో ఒకే రోలో ఉంటాయి. అందులో ఔట్ ఆఫ్ 70 ఒక పిల్లర్ మాత్రం గాలిలో ఉంటది. అంటే అది కింద నేలని టచ్ చేయదు. అంటే అక్కడ 70 పిల్లర్స్ ఉంటాయి. అందులో ఒక పిల్లర్ మాత్రం గాలిలో తేలుతా ఉందన్నమాట. సో, దీనికి మిస్టరీ ఎలా క్రియేట్ అయిందంటే యాక్చువల్‌గా ఆ పిల్లర్ వెయిట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఆ పిల్లర్ వెయిట్ అన్నదే అరౌండ్ 20-25 టన్స్ అన్నది వెయిట్ అనేది ఉండడం జరుగుతుంది. సో, అంత వెయిట్ ఉన్నది ఓన్లీ సీలింగ్‌ని బేస్ చేసుకొని గాలిలో ఉండడం అన్నది చాలా కష్టం కదండీ. సో, అదేంటంటే ఆ పిల్లర్ అలా ఎలాడుతా ఉంటది. కింద భూమికి టచ్ అవ్వదు. ఒక 1 మీటర్, 1 సెంటీమీటర్ గ్యాప్ అనేది ఉంటుంది. మనకి వంగి చూసినప్పుడు ఇటువైపు నుంచి ఇటువైపు కనపడడానికే కనబడుతుంది. ఒక గాలి వెళ్ళే గ్యాప్ ఉంటది కదండీ! ఆ గ్యాప్ ఉండడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఎలాంటి జాయింట్స్ లేవు. అంటే పోనీ ఎక్కడైనా చిన్న అటాచ్‌మెంట్లు గాని ఎలాంటిది లేదు. కంప్లీట్‌గా జీరో మాట. అంటే ఫ్లోర్‌కి టచింగ్ అనేది సీలింగ్ నుంచి ఏదైతే పిల్లర్ ఏలాడుతుందో అరౌండ్ 20 టన్స్ ఉన్న పిల్లరు మన గాలిలో తేలడం మామూలు విషయం కాదు కదా! ఎలాంటి జాయింట్స్ లేవు. ఎలాంటి విజిబుల్ కూడా అంటే వేరే ఫౌండేషన్ ఉంది. అలా ఏమైనా టచ్ అయిందని చూస్తే అలా కూడా లేదు. సో, ఇది ఇలా ఉండడం వల్ల ఈవెన్ బ్రిటిషర్స్ టైమ్‌లో కూడా 90స్‌లో కూడా బ్రిటిష్ సంబంధించిన ఒక ఇంజినీర్ వచ్చి దాన్ని ట్రై చేసాడు. అంటే ఆ పిల్లర్‌ని దేనివల్ల ఉందన్నది ఒక ఐడెంటిఫై చేయడానికి చాలా ట్రై చేశారు. బట్ ఏంటి రీజన్ అన్నది తెలీలా. అంటే ఏ టెక్నిక్ యూజ్ చేశారన్నది కూడా ఆ బ్రిటిషర్ ఐడెంటిఫై చేయలేకపోయాడు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అతను ట్రై చేసాడండి. ఆ పిల్లర్‌ని నేలకి టచ్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఏమైందంటే, ఆ మిగతా పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో అయి కొంచెం దగ్గరగా జరగడం స్టార్ట్ అవ్వి, ఆ పైకప్పు ఉంటది కదా! సీలింగ్‌కి సంబంధించింది కొంచెం క్రాక్స్ రావడం జరిగింది. సో, ఇది పెడితే మొత్తం డిస్టర్బ్ అయిపోద్ది అనే ఉద్దేశంతో ఇంకా ఇంజినీర్ దాన్ని కదపకుండా అలాగే ఉంచేయడం జరిగింది. సో, కొన్ని థియరీస్ ప్రకారం ఇది ఎందుకు వేలాడుతుంది? లేదా ఎందుకు ఈ గ్యాప్ ఎలా క్రియేట్ అయిందన్న దానికి కొన్ని థియరీస్ ఉన్నాయి. అడ్వాన్స్డ్ ఇంజినీరింగ్. ఈరోజు మనం అడ్వాన్స్డ్ ఇంజినీరింగ్ గురించి మాట్లాడుతున్నాం. బట్ ఎవరైతే మన పూర్వీకులు ఉన్నారో వాళ్ళు 15థ్ సెంచరీలోనే ఈ టెక్నిక్ అని యూజ్ చేయడం జరిగింది. సో, అప్పుడు ఈ గుడి కట్టే టైంలో ఆ బిల్డర్స్ ఒక అన్‌నోన్ టెక్నిక్ యూజ్ చేసి ఒక ఆప్టికల్ ఇల్యూజన్ క్రియేట్ అయ్యేలా కట్టుండొచ్చు అన్నది ఒక థియరీ. అలాగే సెకండ్ థింగ్ ఏంటంటే మాగ్నెటిక్ సస్పెన్షన్. అంటే ఆ పిల్లర్ యొక్క వెయిట్‌కి మాగ్నెటిక్ ఫోర్స్‌కి అపోజిట్‌గా వర్క్ చేయడం వల్ల అది గాలిలో అలా తేలుతా ఉన్నది అన్నదొకటి. లేదా నెక్స్ట్ ఇంకోటి ఆ పిల్లర్ అలైన్‌మెంట్. అంటే ఆ పిల్లర్ ఒక వెయిట్ ఏదైతే ఉందో అది మిగతా రిమైనింగ్ పిల్లర్స్ ఉన్నాయి కదండీ! ఈక్వల్‌గా దాని వెయిట్ అనేది డిస్ట్రిబ్యూట్ అయ్యుండొచ్చు అన్న అదొక థియరీ అనేది చెప్పడం జరుగుతుంది. సైంటిఫిక్ ఎక్స్‌ప్లనేషన్‌లో చూసుకుంటే దాంట్లో ఫస్ట్ వన్ వచ్చి ఆప్టికల్ ఇల్యూజన్. అంటే పిల్లర్‌కి ఒక సపోర్ట్ అనేది ఉన్నది గానీ ఆ షాడోస్‌లో మనం ఐడెంటిఫై చేయకుండా అది ఏమీ లేదు అని భ్రమ క్రియేట్ అయ్యేలాగా ఆ ఫౌండేషన్ జరిగిందని ఒకటుందండి. అలాగే సెకండ్ థింగ్ ఫౌండేషన్ ఐడెన్. అంటే బేస్‌మెంట్‌లోనే దానికి సంబంధించిన అంటే ఇంతకుముందు మనం మాగ్నెటిక్ ఫోర్స్ గురించి మాట్లాడుకున్నాం గదా! సో, అది అలా క్రియేట్ అయ్యేలాగే ముందే ఆ ఫౌండేషన్‌లోనే పెట్టడం జరిగింది. సో, ఆ పిల్లర్‌కి ఈ గ్రావిటీ అనేది అపోజిట్‌గా వర్క్ చేయడం జరుగుతుంది అన్నది అదొక ఎక్స్‌ప్లనేషను. అలాగే థర్డ్ థింగ్ వచ్చినప్పటికి స్ట్రక్చరల్ డిజైన్. అంటే ఆ డిజైన్ ఎలా పెట్టుండొచ్చంటే మిగతా పిల్లర్స్ కూడా ఈ వెయిట్ అనేది డిస్ట్రిబ్యూట్ అయ్యి సో, దానివల్ల ఆ పిల్లర్ అనేది గాలిలో అలా తేలుతున్నట్టు చెప్పడం జరిగింది. అదే మనం ముందు అనుకున్నాం కదా! ఒక బ్రిటిషరు ఇలాగా పిల్లర్‌ని కిందకి టచ్ చేయడానికి. బట్ ఆయన చెప్పిన థియరీ ఎలా ఉందంటే మనకి ఫర్దర్‌గా ఏమైనా ఎర్త్ క్వేక్స్ గాని లేదంటే ఏమైనా విపత్తులు జరిగేటప్పుడు ఆ బిల్డింగ్‌కి అంటే ఆ గుడికి ఏమి కాకుండా ఉండడం కోసం అదొక బ్యాలెన్స్ పిల్లర్‌లాగా కట్టుండొచ్చు అన్న ఒక థియరీ అన్నది ఆయన చెప్పడం జరిగింది. కానీ ఎనీవే ఏంటంటే మన ఇండియాలో ఉన్న ఇలాంటి విషయాలు మనం ప్రమోట్ చేసుకోవడంలో అయితే మనం చాలా గట్టిగానే ఫీల్ అయినట్టు. అంటే
ఇలాంటి మిగతా దాంట్లో ఏమైనా ఉంటే గనక దాన్ని బాగా డెవలప్ చేసి, బాగా పబ్లిసిటీ చేయడం ఇయన్నీ ఉంటుంది. బట్ ఏంటంటే మన ఇండియాలో అది జరగకపోవడం కొంచెం ఇబ్బంది. సో, ఆహ్, ఈ హ్యాంగింగ్ పిల్లర్ గురించి డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీసు అలాగే ఈవెన్ బ్రిటిషర్స్ గాని అదొక టూరిస్ట్ ప్లేస్ లాగా ఒక అట్రాక్షన్ లాగా మనకది ఉండడం జరిగింది. ఎనీవే మన యాహ్! మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో ఆళ్ళు ఎంత హైలీ అడ్వాన్స్డ్‌గా ఉన్నారన్నదే చూడండి. అంటే బ్రిటిషర్స్ మన ఒక సంపదే కాదు, ఈవెన్ మన నాలెడ్జ్ కూడా ఆళ్ళు తీసుకెళ్ళిపోయారండి. అంటే తాళపత్ర గ్రంథాలని ఉంటాయి కదండీ! ఇయన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసి తీసుకెళ్ళిపోయిన సిట్యుయేషన్‌లున్నాయి మనకి. బట్ ఈ రోజుకి కూడా మన పూర్వీకులు ఎవరైతే ఆ బిల్డర్స్ ఏ టెక్నిక్ యూజ్ చేశారన్నది ఈ రోజుకి తెలీదు. స్టిల్ ఈ రోజుకి కూడా అక్కడికి వెళ్ళే భక్తులు గాని, లేదంటే ఫారినర్స్ కొంతమందొచ్చి ఆ హ్యాంగింగ్‌లో పర్టిక్యులర్‌గా ఆ పిల్లర్ దగ్గరికెళ్ళి అంటే ఆ పిల్లర్‌ది కింద నుంచి క్లాత్ పెట్టి డిస్టెన్స్ నిజంగా ఉందా? ఆప్టికల్ ఇల్యూజన్ వల్ల మనకు సపోర్ట్ ఉన్నదో తెలియట్లేదని చెప్పి కింద ఒక క్లాత్‌ని ఇటువైపు నుంచి పెట్టి అటువైపు మనకి పిక్చర్‌లో మీరు చూడొచ్చు. కొంతమందేంటంటే ఒక క్లాత్‌ని పిల్లర్‌ని ఇటువైపు నుంచి అటువైపు తీసుకెళ్ళడం. అంటే అది డామ్ ష్యూర్‌గా గ్యాప్ అనేది ఉంది. అది గ్యాప్ దేనివల్ల అన్నది ఈ రోజుకి తెలీదు. అంటే ఏ టెక్నిక్ యూజ్ చేశారనేది తెలీదు. ఎందుకంటే ఒక పిల్లర్ అంటే అది దాదాపు 20-25 టన్నులున్న బరువు సీలింగ్ పట్టుకొని ఎలాడుతుందది. ఇప్పుడు ఒక రోజు, 2 రోజులు కాదు. 15థ్ సెంచరీ నుంచి ఈ రోజు వరకు కూడా పిల్లర్ అనేది అలా ఉంటుంది. సో, మన వాళ్ళు ఎంత అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ యూజ్ చేసుంటారో మీరే ఆలోచించండి. సో, ఎనీవే మన ఇండియాని మనమే ప్రమోట్ చేసుకోవాలి. మన గుడుల్ని మనమే కాపాడుకోవాలండి. అంటే ఈరోజు అసలు బయట వ్యక్తులు కాకుండా మన ఇండియాలో ఉన్న వాళ్ళే మన ధర్మానికే కాకుండా మిగతా ధర్మాల్లో ఫాలో అవుతూ మన గుడుల్ని నాశనం చేయడం, మన సంపదను పగలగొట్టడం ఇయన్నీ చేస్తున్నారు. సో, మన గుడుల్ని మనమే కాపాడుకోవాలండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. జై శ్రీరామ్. కంటెంట్ మీకు నచ్చుంటే గనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మీ. థాంక్ యూ.